ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ తంగేడు పువ్వప్పునే గౌరమ్మ తంగేడు కాయప్పునే గౌరమ్మ తంగేడు చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయప్పునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ పువ్వప్పునే గౌరమ్మ ఉద్రాశ కాయప్పునే గౌరమ్మ ఉద్రాశ చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ కాకర పువ్వప్పునే గౌరమ్మ కాకర కాయప్పునే గౌరమ్మ కాకర చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ చామంతి పువ్వప్పునే గౌరమ్మ చామంతి కాయప్పునే గౌరమ్మ చామంతి చెట్టు కింద ఆట సిల్కాలాల పాట సిల్కాలాల కలికి సిల్కాలాల కందుమ్మ గుడ్డలు రాను ఓ నడుగులు తీరుద్దరాశలు తారుగోరంటలు ఘనమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల ఒడ్డాలమే గౌరమ్మ ఆ పూలు తెప్పించి పువ్వాన బూదించి గంధంలా గడిగించి కుంకుమల జాడిచ్చి పసుపు గౌరమ్మతో నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియమే గౌరమ్మ నీ నోము నీకిత్తుమే గౌరమ్మ మా నోము మాకియమే గౌరమ్మ పుట్టింది సీతమ్మ ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పెరిగింది సీతమ్మ ఉయ్యాలో పెరుగన్న మూదిని ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో కట్టనే చిందమ్మ ఉయ్యాలో పెద్ద బొమ్మల పెళ్లి ఉయ్యాలో చెయ్యనే చిందమ్మ ఉయ్యాలో లక్కాయి కోలలు ఉయ్యాలో దంచనే చిందమ్మ ఉయ్యాలో ఎండియ మొంటెల్ల ఉయ్యాలో సెరుగనే చిందమ్మ ఉయ్యాలో పడియే జల్లెల్ల ఉయ్యాలో పట్టనే చిందమ్మ ఉయ్యాలో పెరుగు
ఆ సీత ఉయ్యాలో పెళ్లి గోరిందమ్మ ఉయ్యాలో తూర్పు రాజులమ్మ ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిసిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడుగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిసిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీత నడిగినారు ఉయ్యాలో విల్లు విరిసిన వారి కుయ్యాలో మా సీతనిస్తాము ఉయ్యాలో విల్లు విరవాలేక ఉయ్యాలో వారెళ్ళిపోయిరి ఉయ్యాలో ఉత్తర దేశాన ఉయ్యాలో అయోధ్యనే లేటి ఉయ్యాలో రఘువంశరాజులు ఉయ్యాలో దశరథ తనయులు ఉయ్యాలో బతుకమ్మ అంటే పర్యావరణానికి మంచిది. బతుకమ్మ అంటే ఆరు బిడ్డ. బతుకమ్మ అంటే ఆనందం. రకరకాల పువ్వులు ఉన్నాయి. బతుకమ్మ అంటే ఆనందం. అందరికీ మన డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి ఈ రోజు బతుకమ్మ పండుగని మనం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. రాష్ట్రంలోనే కాకుండా వివిధ దేశాలలో కూడా ఆడడం జరుగుతుంది. మరి దాని సంస్కృతి పోగొట్టకుండా మనం ఆడుతున్నాం కాబట్టి బతుకమ్మ పండుగని మరవద్దు. మరి బతుకమ్మ అంటేనే ఆడపిల్ల అని గుర్తు అందరికీ. ఆడపిల్లలకు పండుగ ఏది ఇష్టం అంటే బతుకమ్మ పండుగనే చెప్తుంటారు ఇలాంటి చిన్నపిల్లలు. మరియు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా కానీ బతుకమ్మ పండుగ అనగానే వాళ్ళు ఎంతో సంతోషపడి ఎంతో ఘనంగా సంబరాల్లో పాల్గొంటున్నారు. మరి ఈ రోజు కలెక్టర్ గ్రౌండ్ లో చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి బతుకమ్మ ఆడడం. మరి నాతో పాటు మా కలెక్టర్ గారు, మేము, మా అంగన్వాడీ టీచర్స్, చాలా మంది మహిళలు ఎంతో ఆనందంతో ఆడుతున్నారు. ఎప్పుడు కూడా ఇలాగే జరుపుకున్నాలని కోరుకుంటున్నాను. నెయ్యన్నము వెట్టి ఉయ్యాలో నేర్పుకోరామయ్య ఉయ్యాలో సద్దన్నము వెట్టి ఉయ్యాలో సాధుకోరామయ్య ఉయ్యాలో ముక్కోటి దేవుళ్ళు ఉయ్యాలో మక్కువతో దీవించే ఉయ్యాలో బంగారు రథమెక్కి ఉయ్యాలో బయలెళ్ళిపోయిరి ఉయ్యాలో పయనమైపోయిరి ఉయ్యాలో పట్టాభిషేకానికి ఉయ్యాలో
కాశీలో కలదమ్మ ఉయ్యాలో కలవారి ఇల్లు ఉయ్యాలో కాశీలో కలదమ్మ ఉయ్యాలో కలవారి ఇల్లు ఉయ్యాలో కలవారి ఇంటిలో ఉయ్యాలో 10,000 ఆవులు ఉయ్యాలో కలవారి ఇంటిలో ఉయ్యాలో 10,000 ఆవులు ఉయ్యాలో ఆవులు మేతకు ఉయ్యాలో అడవికి పోయ ఉయ్యాలో ఆవులు మేతకు ఉయ్యాలో అడవికి పోయ ఉయ్యాలో ఆకు చెట్టు దాటి ఉయ్యాలో తోటల్లు దాటి ఉయ్యాలో ఆకు చెట్లు దాటి ఉయ్యాలో తోటలు దాటి ఉయ్యాలో ఒక చెట్టు దాటి ఉయ్యాలో పొన్నల్లు దాటి ఉయ్యాలో ఒక చెట్లు దాటి ఉయ్యాలో పొన్నల్లు దాటి ఉయ్యాలో కూసుండి కాసెటి ఉయ్యాలో కూరమల్లు దాటి ఉయ్యాలో కూసుండి కోసటి ఉయ్యాలో కూరమల్లు దాటి ఉయ్యాలో వంగంగి కోసటి ఉయ్యాలో వరి మల్లు దాటి ఉయ్యాలో వంగంగి కోసటి ఉయ్యాలో వరి మల్లు దాటి ఉయ్యాలో మందలిడిసినది ఉయ్యాలో దారి తప్పినది ఉయ్యాలో మంద నిడిసినది ఉయ్యాలో దారి తప్పినది ఉయ్యాలో చిట్టడివి దాటింది ఉయ్యాలో కారడివి దాటింది ఉయ్యాలో చిట్టడివి దాటింది ఉయ్యాలో కారడివి దాటింది ఉయ్యాలో పోయనే గంగావు ఉయ్యాలో పులి ఉన్న దాపు ఉయ్యాలో పోయనే గంగావు ఉయ్యాలో పులి ఉన్న దాపు ఉయ్యాలో పులి గంగి గోవును ఉయ్యాలో తానుర్మి చూసే ఉయ్యాలో పులి గంగి గోవును ఉయ్యాలో తానుర్మి చూసే ఉయ్యాలో మింగుతా గంగావు ఉయ్యాలో మింగుతానే నిన్ను ఉయ్యాలో మింగుతా గంగావు ఉయ్యాలో మింగుతానే నిన్ను ఉయ్యాలో మింగితే మింగితే ఉయ్యాలో పులి రాజగాని ఉయ్యాలో మింగితే మింగితే ఉయ్యాలో పులి రాజా కాని ఉయ్యాలో గడువి ఒక పూట ఉయ్యాలో గడువి అవయ్య ఉయ్యాలో గడువి ఒక పూట ఉయ్యాలో గడువి అవయ్య ఉయ్యాలో లేక లేక బుట్టె ఉయ్యాలో నాకొక్క బిడ్డ ఉయ్యాలో లేక లేక ఉంటే ఉయ్యాలో నాకొక్క బిడ్డ ఉయ్యాలో బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలో వేగిరం వచ్చేదా ఉయ్యాలో బిడ్డకు పాలిచ్చి ఉయ్యాలో వేగిరం వచ్చేదా ఉయ్యాలో మంచి శుద్ధులు చెప్పి ఉయ్యాలో మరలి వచ్చేదా ఉయ్యాలో మంచి సుద్దులు చెప్పి ఉయ్యాలో మరలి వచ్చేదా ఉయ్యాలో మళ్ళీ వస్తానయ్య ఉయ్యాలో నా మాట నమ్ము ఉయ్యాలో మళ్ళీ వస్తానయ్య ఉయ్యాలో నా మాట నమ్ము ఉయ్యాలో అమ్మ మీద తోడు ఉయ్యాలో అంగి తోడయ్య ఉయ్యాలో అమ్మ మీద తోడు ఉయ్యాలో అంగి తోడయ్య ఉయ్యాలో వాయుదేవుని తోడు ఉయ్యాలో వర్షము తోడు ఉయ్యాలో వాయుదేవుని తోడు ఉయ్యాలో వర్షము తోడు ఉయ్యాలో నా కొడుకు తోడయ్య ఉయ్యాలో మళ్ళీ వస్తాను ఉయ్యాలో నా కొడుకు తోడయ్య ఉయ్యాలో మళ్ళీ వస్తాను ఉయ్యాలో కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో కరిగింది పులిరాజు ఉయ్యాలో కొడుకు మీదొట్టంటే ఉయ్యాలో కరిగింది పులిరాజు ఉయ్యాలో గంగి గోరు మాట ఉయ్యాలో విన్నది పులిరాజు ఉయ్యాలో గంగి గోవు మాట ఉయ్యాలో విన్నది పులిరాజు ఉయ్యాలో పోయిరా గంగావు ఉయ్యాలో పోయి రావమ్మ ఉయ్యాలో పోయిరా గంగా ఉయ్యాలో పోయి రామ ఉయ్యాలో అమ్మ సరి లేదా ఉయ్యాలో సందల్ల పొద్దాయ ఉయ్యాలో అమ్మ సడి లేదాయ ఉయ్యాలో అన్ని ఆవులొచ్చే ఉయ్యాలో అమ్మ సడి లేదా ఉయ్యాలో అన్ని ఆవులొచ్చే ఉయ్యాలో అమ్మ సడి లేదాయ ఉయ్యాలో తిరిగొచ్చే మందలు ఉయ్యాలో గంగావు రాధాయ ఉయ్యాలో తిరిగచ్చే మందలు ఉయ్యాలో గంగావు రాధాయ ఉయ్యాలో ముందొచ్చే ఆవుల్లారు ఉయ్యాలో ముని ఆవుల్లార ఉయ్యాలో ముందొచ్చే ఆవులారు ఉయ్యాలో ముని ఆవులార ఉయ్యాలో మాయమ్మను చూత్తిరే ఉయ్యాలో మాయమ్మల్లార ఉయ్యాలో మాయమ్మను చూస్తిరే ఉయ్యాలో మాయమ్మలార ఉయ్యాలో ఓ చిన్న లేగమ్మ ఉయ్యాలో ఓ చిట్టి దూడ ఉయ్యాలో ఓ చిన్న లేగమ్మ ఉయ్యాలో ఓ చిట్టి ఎరుపు ఎంపల్లి ఉయ్యాలో తోటట మాయ ఉయ్యాలో ఎరుపు ఎంపల్లి ఉయ్యాలో తోటట మాయ ఉయ్యాలో ఎరుపు ఎంపల్లి ఉయ్యాలో తోటట మాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపులట మాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపులట మాయ ఉయ్యాలో
అదేవిధంగా జాయింట్ కలెక్టర్ కానీ, అడిషనల్ జాయింట్ కలెక్టర్ కానీ, పీడీటీ యాడీ కానీ, అలాగే అందరి పండుగ ముందు గతంలో మా చిన్నతనంలో అందరూ చాలా గొప్పగా ఊర్లలో మా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ చాలా గొప్పగా ప్రతి గ్రామంలో మొదటి బతుకమ్మ నుంచి లాస్ట్ బతుకమ్మ వరకు అంటే దసరా రేపు అనే రోజు ఈ సద్దల బతుకమ్మ అనేది చాలా గ్రాండ్గా ఊర్లో చేసేవాళ్ళు. ఇది అందరూ ఒక మంచిగా పండుగ వాతావరణంలో అప్పుడు తంగేడి పూలే ఒక నెల రోజుల నుంచే ఈ యొక్క ఊర్లలో అందరూ ప్రిపరేషన్ చేసుకొని వాటి కలర్స్ అన్ని కూడా చేసుకొని చాలా గొప్పగా ఆడేవారు. ఊర్లో సెంట్రల్ ప్లేస్లో పెట్టి ఒక చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. ఇది ఈ విధంగా ఒక మన మంచి వాతావరణంలో మంచి సాంప్రదాయకంగా చేసేవాళ్ళు. తర్వాత కొంతకాలం ఈ యొక్క బతుకమ్మ పండుగ అనేది కొంత గ్రామాలలో దాని యొక్క వైభవం తగ్గింది. తిరిగి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దిశలో ఈ యొక్క పండుగకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరిగింది. మన యొక్క ఇది యాక్చువల్గా మన తెలంగాణకే ఎక్కువగా ప్రాముఖ్యం చెందినటువంటి పండుగ కాబట్టి అందరం చాలా గొప్పగా దీన్ని మనము నిర్వహించుకోవడము, తద్వారా అందరూ మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ కూడా ఒక మంచి వాతావరణం సుహృద వాతావరణంలో ఈ పండుగను నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాబో దసరా దీపావళి అన్ని పండుగలు కూడా అందరం ఎంతో సామరస్యంగా మంచి వాతావరణంలో జరుపుకోవాలని ఆశిస్తూ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మెడికల్ వాళ్ళకి ఈరోజు అన్ని వర్గాల నుంచి వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడడం అంటే నాకు చాలా సంతోషం. మన నిజామాబాద్ కలెక్టరేట్లో పోయిన ఇయర్ కూడా పెద్ద ఎత్తున పదాము. బతుకమ్మ అంటే ఇష్టమైంది ఎవరికంటే మహిళలకు, మరి చిన్నపిల్లలకు కలర్ పూలు పెట్టి కలరింగ్గా బతుకమ్మని చేసి మనము గౌరమ్మ పెట్టి దాన్ని పూజించడము. గౌరమ్మని పూజిస్తే మన పసుపు కుంకాలు చల్లగా ఉంటాయని ఆడవాళ్ళకి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ముద్దుల కోడలైన కల్వకుంట కవితక్క గారు బతుకమ్మ అంటే కవితక్క అంటే బతుకమ్మ అనే విధంగా గుర్తింపు చేస్తుంది అక్క. ఈ రోజు ఈ ఊర్లో ఉంటే రేపు ఇంకో ఊర్లో ఉండి ఆడుతుంది అక్క. ఎప్పుడు కూడా అలసిపోకుండా ప్రతి ఒక్క బతుకమ్మ పండుగలో ప్రతి ఒక్క ఊళ్ళో అటెండ్ అవ్వకుండా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరుపుతుంది మన కవితక్క గారు. మరి అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా అలా మర్చిపోకుండా ఉండాలని మరియు అక్క విదేశాలలో కూడా ఆడడం జరుగుతుంది. అక్కకి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నా మన కల్వకుంట కవితక్క గారికి. అలాగే చిన్న పిల్లలు ఎంతో ఆనందపడే పండుగ ఏది అంటే బతుకమ్మ పండుగనే చెప్తారు. మరి ఇప్పుడు ఈ హాలిడేస్లలో నేను నగర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మనకి అందరూ వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా రేపు కూడా పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. ధన్యవాదాలు. రేపు కూడా మీరు ఇంకా జోష్తో ఆడాలి. ఈరోజు తక్కువగానే ఆడారు, మీరు రేపు కూడా ఆడాలి కాబట్టి తక్కువ ఆడారు అనుకుంటున్నాను. కానీ రేపు అస్సలు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ ఇక్కడ ఉంటారు. చాలా చక్కగా రేపు కూడా మీరు ఆడాలి. టీఎస్ వాళ్ళు మీ బతుకమ్మకి చాలా మంచి కన్సెప్ట్ అన్ని మంచిగా మీరు ఖచ్చితంగా ఒక 4-5 గంటల దాంట్లో కూడా పని చేసి ఉంటారు. అలాగే డిఎంహెచ్ఓ వైపు నుంచి చాలా మంచి పువ్వు. సో డిఎంహెచ్ఓ గారు ఇది ఫ్రెష్ పువ్వు అని చెప్పడం జరిగింది. నిజమే, మీ బతుకమ్మ కూడా చాలా అందంగా తయారైంది. అలాగే ఆడియో ఆఫీస్ నుంచి వచ్చిన బతుకమ్మ చాలా ఎత్తుగా ఉండేది. సో మీ బతుకమ్మ కూడా చాలా మంచిది అండి. సో అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచి బతుకమ్మ తయారు చేసి వచ్చారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నిజమే, నేను కొత్తగా ఫస్ట్ టైం బతుకమ్మ పండుగలో పాల్గొంటున్నాను. నేను ఇప్పుడైనా అందరూ చెప్పేవారు బతుకమ్మ పండుగ వస్తుంది కలెక్టర్ గారు ఏం చేయాలి, నేను కూడా ఆలోచన చేయడానికి ఎట్లా ఉంటుందని చాలా యూట్యూబ్ లో చూశాను. కానీ యూట్యూబ్ లో కూడా ఆ కళ రాలేదు. నిజమైన కళ చాలా బాగుంది. రేపు మీరు అందరూ మళ్ళీ రావాలి, ఖచ్చితంగా మీరు రావాలి, ఒక్కరు కూడా రాకూడదు. అలాగే ఆల్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్లో వీళ్ళు భార్యతో పాటు రావాలి. ఒకవేళ మీ భార్య రాలేదంటే మీకు అస్సలు స్టేషన్ లీవ్ ఈ రోజు నుంచి ఉండదు. అది కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో రేపు కూడా చాలా మంచిగా ఆడతాం ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. హ్యాపీ పండుగ మళ్ళీ ఒక్కసారి. థ్యాంక్స్. మెప్మాకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా సంఘాల సభ్యులు కూడా పాల్గొంటారు. అలాగే డిఆర్డిఏ ఐకేపీ సంబంధించినటువంటి కార్యకర్తలు, అధికారులు, అదే ఎన్జిఓస్, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది,
రుచికరమైనటువంటి వంటలతో కూడినటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత సేల్స్ సంబంధించినటువంటి కూడా అనేక వస్తువులకు సంబంధించిన సేల్స్ స్టాల్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరందరూ రేపు పాల్గొని ఆదినటువంటి ప్రీతమ మన గౌరవ ముఖ్య అతిథి మేయర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, విచ్చేసినటువంటి అధికారులందరికీ అందరికీ వారే పాల్గొని ఈ బతుకమ్మ ఉత్సవ సంబరాలను పూర్తి స్థాయి సమితి వారు, మెడికల్ కాలేజ్ సమితి వారు, వరల్డ్ ఆర్గనైజేషన్ మరి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మెట్మాస్ సంబంధించినటువంటి సిబ్బంది, శిక్షణ సిబ్బంది వారందరూ కూడా ఇచ్చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి శాఖలు కూడా రేపు జ్ఞాపకాన్ని మనం అమ్మడానికి తాగేలా సేవించే విధంగా వాళ్ళు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.